అబ్బా బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు పో ఎవరు తగ్గలేరు ఏ రాష్ట్రాల వార్తలు చూసినా పువ్వు గుర్తు లీడర్లే కాంగ్రెస్ వాళ్ళు ఉత్త వేస్తున్నారు పురాగా వెనకబడ్డారు ఏంది ప్రచారాలు అనుకుంటున్నారా మీటింగ్లు పెట్టుడు రోడ్ షోలు చేసుడు హామీలు ఇచ్చుడు బుదిరికిచ్చుడు బిచ్చుడు కామన్ కొత్తగా పబ్లిసిటీ తెచ్చుకోవాలి అనుకున్నట్టున్నారు ఓగల్ని మించి ఒకళ్ళు ఎట్లా స్పీచ్లు దంచుతున్నారో చూడు ఈమె పేరు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ బీజేపీ టికెట్ మీద ఎంపీగా నిలబడ్డది అయితే हेमंत करकरे को उन्होंने मुंबई बुलाया मैंने कहा इस शासन का अंत हो जाएगा सर्वनाश हो जाएगा और आज वो प्रत्यक्ष उदाहरण आपके सामने है నా శాపం వల్లనే హేమంత్ కర్కరే చచ్చిపోయిండు అంటుంది హేమంత్ కర్కరే అంటే బొంబాయిలో ఉగ్రవాదులను వేసేసే స్పెషల్ పోలీసులకు బాస్ అప్పట్ల కజబ్గాని గ్యాంగ్ తుపాకులతో గాలిస్తే అమరుడైండు సార్ మీద గంత కోపం ఎందుకంటే 11 ఏళ్ల కిందట మాలేగావ్ల బాంబులు వేలి 8 మంది జీవిడిసిర్రు ఈ కేసులో ఈమెను అరెస్టు చేసి జైలుకు పంపిండు హేమంత్ సారు నన్ను అరెస్ట్ చేస్తావా అని శాపం పెడితే 4 రోజులకే కాలం చేసిండట ఈ నడమనే జైలు నుంచి విడుదలై బీజేపీలో చేరికైతే ఎమ్మటే ఎంపీ టికెట్ ఇచ్చిర్రు అమ్మగారికి ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపిస్తుంటే పబ్లిక్ ని కాపాడినందుకు ఎదురుపోయి అమరుడైన పోలీస్ గురించి గింత గొప్పగా మాట్లాడింది అటు కడమ పార్టీల లీడర్లు పబ్లిక్ ఓ రేంజ్లో అరుచుకునే వరకు సారీ చెప్పింది సాధ్వి మేడం